హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి తెలంగాణ మేల్ జనరల్ అండ్ నక్సల్ రెండు ఫిజికల్ కట్ ఆఫ్కి సంబంధించి మ్యాక్సిమం ఈ కట్ ఆఫ్ అక్యురేట్ అవుతుంది, మీరు కావాలంటే చూడొచ్చు. సో ఆంధ్ర కంటే నాకు క్లారిటీ తెలంగాణది వచ్చింది కొంచెం. సో మ్యాక్సిమం ఇది 90% కరెక్ట్ అవుతుంది. సో ఇందులో ఎవరైతే ఉన్నారో ఈ మార్క్స్ దాటిన వాళ్ళు మీరు ఫిజికల్ లిస్ట్లో మీ నేమ్స్ చూసే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు యూఆర్ గురించి చూద్దాం. అండర్ రిజర్వ్కి సంబంధించి తెలంగాణ జనరల్ మేల్ కట్ ఆఫ్. అండర్ రిజర్వ్ ఎవరైతే 74+ ఎవరికైతే మార్క్స్ వచ్చినాయో వాళ్ళు మీరు ఫిజికల్లో మీ నేమ్ చూడవచ్చు. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 60+ ఎవరికైతే మార్క్స్ వచ్చినాయో మీ నేమ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓబీసీ సంబంధించి 71 మార్క్స్ ప్లస్ ఎవరికైతే మార్క్స్ వచ్చినాయో మీరైతే ఫిజికల్ లిస్ట్లో మీ నేమ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్సీకి సంబంధించి ఎవరైతే 62 మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో మీరు కూడా ఫిజికల్ లిస్ట్లో మీరు ఫిజికల్కి రెడీ అవ్వచ్చు. నెక్స్ట్ ఎస్టీకి సంబంధించి షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్ ఉంటుంది కదా, షెడ్యూల్ ట్రైబ్స్ అనుకుంటా మీరు. సో ఎవరైతే మీరే టాప్కి వెళ్ళబోతున్నారు సో కట్ ఆఫ్లో, సో అన్రిజర్వ్ కంటే మీరే కట్ ఆఫ్ ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఎవరైతే 80+ పైన ఎవరైతే ఉన్నాయో మార్క్స్ ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 80+ మార్క్స్ దాటాలి ఖచ్చితంగా. దాన్ని దాటిన వాళ్ళైతే ఫిజికల్ లిస్ట్లో ఉంటారు. ఫైనల్ మెరిట్ లిస్ట్లో చెప్పలేము, ఫిజికల్ లిస్ట్లో అయితే ఖచ్చితంగా 80+ దాటిన వాళ్ళైతే ఫిజికల్ లిస్ట్లో మీరు ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నేను చెప్పే ప్రతి కట్ ఆఫ్ ఓన్లీ ఫిజికల్ గురించే చెప్తున్నాను, ఫైనల్ మెరిట్ లిస్ట్ గురించి అయితే కాదు. ఎందుకంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ మళ్ళీ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఎంతమంది ఫిజికల్ క్వాలిఫై అవుతారో, ఎంతమంది మెడికల్ క్వాలిఫై అవుతారో గ్యారంటీ తెలియదు. సో మనం ఇప్పుడే దాన్ని డిసైడ్ చేసి ఇప్పుడే చెప్పలేము ఎంతమంది క్వాలిఫై అవుతారు ఏమనేది. సో ఎవరైతే ఈ టీజీ తెలంగాణ జనరల్ మేల్ కట్ ఆఫ్ ఎవరైతే నేను పెట్టిన మార్క్స్ దాటిన వాళ్ళు ఉన్నారో మీరు ఖచ్చితంగా ఫిజికల్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీ నేమ్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. 90% మీ నేమ్స్ అనేది ఈ మార్క్స్ దాటిన వాళ్ళు ఖచ్చితంగా మీ నేమ్స్ చూసుకోవచ్చు మీరు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు బాగా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చి నక్సల్కి సంబంధించి చూద్దాం. సో ఎస్టీ కేటగిరీ యూఆర్ కంటే ఎస్టీ కట్ ఆఫ్ ఎక్కువ వస్తుంది. మీరు ఇచ్చిన పోలింగు హెవీగా ఉన్నది, ఎస్టీ వాళ్ళే ఎక్కువగా ఉన్నట్టున్నది. సో ఒక రెండు మూడు టైప్స్గా ఆలోచించిన తర్వాత నేను ఈ కట్ ఆఫ్లు అనేది పెట్టినాను. సో మిస్టేక్స్ అయితే లేవు ఇందులో. ఒకవేళ మీకు ఇంకేదైనా తెలంగాణ జనరల్కి సంబంధించి ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి అని అంటే నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ని కామెంట్స్ ఆప్షన్ అనేది ఇప్పుడే ఇస్తాను. వీడియో అప్లోడ్ అవ్వగానే ఒక 2-3 నిమిషాల్లోనే మీకు నేను కామెంట్ ఆప్షన్ అనేది ఇస్తాను ఖచ్చితంగా. అది ఇవ్వగానే మీకు ఏదైనా డౌట్ ఉండి మీరు ఏ డౌట్ అయినా అడగచ్చు. ఒకవేళ నేను చేసిన దాంట్లో మీకు ఏదైనా మిస్టేక్ కనిపించినా సరే మీరు ఆ మిస్టేక్ కూడా నాకు చెప్పచ్చు. నువ్వు ఇలా మిస్టేక్ చేసావు అంటే నేను ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేస్తాను. ఒకవేళ నేను చేసింది కరెక్ట్ అని అంటే దానికి మీకు క్లారిటీ కూడా నేను అనేది 100% అనేది మీకు ఇస్తాను అనమాట. సో ఒకసారి చూసుకోండి. ఈ మార్క్స్ దాటిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వదలబాకండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి, వదలొద్దండి. దీనికంటే తక్కువ మార్క్స్ చూసిన వాళ్ళు ఫీల్ అవ్వద్దండి. సో ఎందుకంటే ఈ అవకాశం కాకపోయినా ఇంకో అవకాశం నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉంది. సో ఒకవేళ ఇందులో కొంతమంది పోకుండా ఉండొచ్చు, ఒకవేళ కట్ ఆఫ్ కూడా తగ్గచ్చు. ఒకవేళ తగ్గిందనుకో మీకు కూడా అవకాశం అనేది దొరుకుతుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో గన్ షాట్ ఇది కాదనమాట. సో అది నా ఎక్స్పెక్టేషన్లో ఒక్కోసారి రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. మ్యాక్సిమం రైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి, తెలంగాణ నక్సల్ మేల్ కట్ ఆఫ్కి సంబంధించి ఎవరైతే యూఆర్ అండర్ రిజర్వ్కి సంబంధించి ఎవరైతే 68 మార్క్స్ ఎవరైతే దాటినారో వాళ్ళు ఖచ్చితంగా మీకు ఫిజికల్ లిస్ట్లో నేమ్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఎవరైతే 50+ మార్క్స్ ఎవరైతే దాటిందో మీకైతే నేమ్స్ అనేది చూసుకోవచ్చు ఫిజికల్ లిస్ట్లో ఓన్లీ. నెక్స్ట్ ఓబీసీకి సంబంధించి ఎవరైతే 65+ మార్క్స్ అయితే ఎవరికైతే ఉన్నాయో మీరు ఖచ్చితంగా ఫిజికల్ లిస్ట్లో మీ నేమ్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎస్సీకి సంబంధించి 57 మార్క్స్ ఎవరికైతే దాటి ఉన్నాయో మీరు ఖచ్చితంగా మీకు ఫిజికల్ లిస్ట్లో మీ నేమ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎస్టీకి సంబంధించి ఎవరికైతే 70+ మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో మీరు కూడా మీ నేమ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో నక్సల్ కేటగిరీ అక్యురేట్ అవ్వచ్చు ఎక్కువగా. సో మీకు ఈ మార్క్స్ దాటితే మాత్రం ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది దీనికి సంబంధించి యొక్క జనరల్ మరియు నక్సల్కి సంబంధించి మీరు ఇందులో నక్సల్కి సంబంధించి కావచ్చు, జనరల్కి సంబంధించి కావచ్చు, మీకు ఏ డౌట్ ఉన్నా సరే, మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే మీరు డైరెక్ట్ కామెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను దానికి రిప్లై ఇస్తాను. మీకు ఇప్పుడే టెలిగ్రామ్ ఛానల్లో నేను కామెంట్ సెక్షన్కి ఆప్షన్ ఇస్తున్నాను. సో ఇందులో ఏ మిస్టేక్స్ ఉన్నా మీరు అడిగే ఛాన్స్ అయితే ఉంది, అది మీ హక్కు కూడా.
సో మెజారిటీకి మార్క్స్ యువ 68, ఈడబ్ల్యూఎస్కి 50, ఓబీసీకి 65, ఎస్సీకి 57, ఎస్టీకి 70+. సో వీళ్ళైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఎంతవరకు అనేది మనం లాస్ట్ వరకు అయితే చూద్దాం. సో ఈ కట్ ఆఫ్ ఓన్లీ ఫిజికల్కి మాత్రమే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఫైనల్ కట్ ఆఫ్ అయితే కాదు. ఫిజికల్, మెడికల్, రీమెడికల్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ 2 రకాలు ఉంటాయి. డిఎంఈ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, ఆర్ఎంఈ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లిస్ట్ ఒకటి రెడీ అవుతుంది. లిస్ట్ వస్తుంది, ఎస్ఎస్సి వెబ్సైట్ వాళ్ళు వదులుతారు ఏ కేటగిరీకి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది క్వాలిఫై అయినారు అని. సో ఆ లిస్ట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి మీకు ఖచ్చితంగా కట్ ఆఫ్ చేస్తాను. అది 100% అక్యురేట్ అవుతుంది. ఎందుకు అంటే అది చాలా తక్కువ కాంపిటీషన్, అంటే స్ట్రెంత్ తక్కువ ఉంటారు. సో దాన్ని బట్టి మనం అక్యురేట్ చేసి 1 మార్క్ 2 మార్కులతో మీకు నేను అక్యురేట్ చేసి చెప్పగలను. ఖచ్చితంగా మీకు జాబ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో అక్యురేట్ చేయలేము. ఒక 90% రైట్ అవ్వచ్చు, ఒకసారి రాంగ్ కూడా అవ్వచ్చు. సో దీన్ని చూసుకొని దీన్ని దాటిన వాళ్ళైతే, మార్క్స్ వాళ్ళైతే మీరు ఖచ్చితంగా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఇది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చకపోతే ఇంకా మీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.